ల్యాంప్ అయితే బిగించేసాను. సో మనం ఈ ఓసలకి మనం అటాచ్ చేస్తామన్నమాట. మనం రాడ్ వేయట్లేదు, రాడ్ వేయకుండా జస్ట్ క్లాంప్ ఫిట్ చేసి మనం ఇది ఏదైతే ఉందో పైన దీన్ని అటాచ్ చేస్తాను. బోర్డులు కూడా ఇక్కడ ఉన్నాయి. సో అంతా సెటప్ చేసి మీకు లాస్ట్లో వీడియో అప్లోడ్ చేస్తాను నేను, ఫుల్ వీడియో. సో చూడండి నేను ఎలా సెటప్ చేశాను ఏంటి అనేది. ఓకేనా, రాడ్ అయితే వేయట్లేదు, మీరైతే రాడ్ వేసుకోండి, ఎందుకంటే నాది 3rd ఫ్లోర్. సో రాడ్ అవసరం లేదు, సో అందుకే వేయట్లేదు. ఓకేనా, సో మొత్తం బోర్డులు అయితే బిగించేసాను, మొత్తం క్లియర్ అటు ఇటు బిగించేసాను. ఇప్పుడు మొత్తం ఫిట్టింగ్ చేసేసి మళ్ళీ వీడియో చేస్తాను నేను, చేసి కంప్లీట్ వీడియో మీకు చూపిస్తాను నేను మొత్తం. ఇది కూడా ఫిట్ చేస్తాను, వాటర్ వెళ్ళకుండా. ఇది మీకు ఫస్ట్ స్టార్టింగ్లో చూపించాను కదా. సో ఇది మనం క్యాప్ పిన్ పెట్టగానే క్యాప్ బిగిస్తే వాటర్ వెళ్ళకుండా ఉంటుంది. ఓకే, అందుకోసం అని చెప్పి ఇది క్యాప్ ఇస్తాడు అనమాట. మన ప్రీవియస్ అయితే పాత అయితే ఇలా ఉంటుంది, సింపుల్గా ఈ టైప్లో ఉంటుంది. ఇప్పుడైతే ఈ టైప్ వచ్చింది లేటెస్ట్ దానికి. ఓకే, ఇది వచ్చేసి ఓల్డ్ అడాప్టర్. ఓల్డ్ మన రోటర్కి అడాప్టర్ ఉండేది, అది ఇప్పుడు కొత్త డివైస్కి కొత్త అడాప్టర్ వచ్చింది. అంటే మీకు రోటర్తో పాటు వచ్చిన బాక్స్లో అడాప్టర్ కాకుండా సపరేట్గా సింగిల్గా అడాప్టర్ ఇస్తారు, ఇదే పెట్టాలి. దీంట్లో వోల్టేజ్ ఎక్కువ ఉంటుంది అనుకుంటా, అందువల్ల. సో ఇది మాత్రం కంపల్సరీ అడాప్టర్ తీసుకోవాలి. ఒకళ్ళు మర్చిపోయినా కూడా మీరు ఒకసారి గుర్చేయండి, ఎవరైతే మీకు ఇన్స్టలేషన్కి వచ్చారో వాళ్ళు. నేను ఇప్పుడు మర్చిపోయాను, ఇప్పుడు మళ్ళీ తీసుకొస్తే వెళ్ళాను, తీసుకొచ్చి ఇప్పుడు యాక్టివేషన్ చేస్తున్నాను. మనం అయితే సెటప్ అయితే చేస్తాము, మొత్తం ఫిట్ చేస్తాను. చూడండి ఇలా వచ్చింది. ఇంకా ఫ్రంట్ లుక్ కూడా చూపిస్తా చూడండి, మీకు ఈ విధంగా వస్తుంది. ఓకేనా, సో మనం అయితే దీన్ని సెటప్ చేసాము. ఒకసారి మొత్తం అంతా అయిపోయిన తర్వాత రోటర్ సెటప్ బాక్స్ సేమ్ ఉంటుంది, ఓన్లీ ఒకటే మారుతుంది. ఓకేనా, సో ఒకసారి చూడండి ఈ విధంగా సెటప్ చేస్తాను. మీకైతే గ్రౌండ్ ఫ్లోర్ ఉంటే మాత్రం మీరు రాడ్ వేసుకోండి. మనది ఏంటంటే 3rd ఫ్లోర్, అందుకోసమనే మనం రాడ్ ఇది దీనికి సెటప్ చేస్తాను. ఓకేనా, నేను టవరు యాక్చువల్ మాకు టవర్ అయితే స్ట్రైట్గా ఉంటుంది, దానికోసం ఇలా పెట్టాను నేను. ఇన్కేస్ టవర్ కూడా మనకి వేరే చోట ఉండి అయినా కూడా అవుతుందంటే అది కూడా ఒకసారి నేను శాంపుల్ చెక్ చేస్తాను, నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను. ఒకవేళ టవర్ దగ్గర లేకపోయినా ఇది ఎలా వర్క్ అవుతుందా లేదా అని నెక్స్ట్ వీడియోలో మీకు ఇన్ఫామ్ చేస్తాను. సో ఫస్ట్ అయితే నేను ఇది మన దగ్గర స్టాక్ రావగానే ఫస్ట్ మనమే దీన్ని ఇన్స్టాలేషన్ చేశాను. ఒకసారి ఇది ఎలా ఉంటుంది ఏంటనేది. ప్రజెంట్ అయితే అయిపోయింది. ఒకసారి వైఫై స్పీడ్ ఎంత వస్తుందో కూడా మీకు చూపిస్తాను లాస్ట్లో, ఒకసారి చూడండి. ప్రీవియస్ ఎయిర్ ప్లస్ అది నాది. ప్రీవియస్ నేను ఇంతకుముందు ఇదే వాడేవాడిని. ఇందాక మీకు స్టార్టింగ్లో కూడా చూపించాను, దీన్ని ఓపెన్ చేసి చూపించాను. ఇది 20 TB. ఇప్పుడు రీసెంట్గా లేటెస్ట్గా వచ్చింది అయితే ఇది. ఒకసారి ఇది ఎలా ఉందో మీకు స్పీడ్ అనేది మీకు చూపిస్తాను. ఒకసారి సెటప్ అయితే అంతా అయిపోయింది, ఫిట్ చేస్తాను. క్లాంప్ మొత్తం ఓల్డ్ ఫిట్టింగ్ చేశాను. కింద క్యాప్ ఎలా వస్తుందో కూడా అడిగారు కదా, క్యాప్ అయితే ఎలా వచ్చింది కనిపించిందా. సో మనకు వాటర్ వెళ్ళకుండా ఉంటుంది అన్నమాట. ఓకేనా, ఈ విధంగా వస్తుంది. ఫ్రెండ్స్, మన రోటర్ గ్రీన్ లైట్ వెలుగుతుంది. గ్రీన్ లైట్ ఏంటంటే మనకి నెట్వర్క్ వస్తున్నట్టు లెక్క. రెడ్ లైట్ వచ్చిందంటే నెట్ రావట్లేనట్టు. ఓకే, గ్రీన్ ఉంటే మనకి నెట్ వస్తున్నట్టు. పక్కన బ్లాక్ కలర్లో ఉంది చూసారా, అదంటే రీసెట్ చేయడానికి. మనం అది ఓపెన్ చేసి మనం ఏదైనా పిన్ పెట్టి రీసెట్ చేయొచ్చు. ఎప్పుడైనా సిగ్నల్ రాలేదు, సిగ్నల్ ఎర్రర్ వస్తున్నప్పుడు, నెట్వర్క్ ఎర్రర్, నో నెట్వర్క్ వచ్చినప్పుడు ఆ బ్లాక్ క్యాప్ ఓపెన్ చేసి చిన్నది మీరు దాంట్లో పిన్ పెట్టి రీసెట్ చేయొచ్చు, సిరీస్ డ్రైవర్ని. ఓకేనా, సో ఇలా ఉంటుంది మనకైతే. గ్రీన్ వస్తుందంటే నెట్ వస్తున్నట్టు, అందుకోసం మీకు వీడియో చేస్తున్నాను నేను, చూపించడం కోసం. మనం డే టైంలో మనకు తెలియదు కదా లైట్ వెలుగుతుందో లేదనేది, చిన్నగా కనిపిస్తుంది. ఇప్పుడు నైట్ టైం అయితే క్లియర్గా కనిపిస్తుంది అని చెప్పి మీకు చూపిస్తున్నాను. ఇదిగో మన రోటర్ అనేది. సో మనకి ప్రజెంట్ అయితే గ్రీన్ లైట్ వస్తుంది. ఓకేనా, సో రోటర్ అయితే మనకి గ్రీన్లోనే ఉంది. రోటర్ కూడా ఇవన్నీ సేమ్ ఉంటాయి, ఒక్కటే మారుతుంది. అదేంటంటే పీఓఈ కూడా చూపిస్తాను మీకు. పీఓఈ ఏంటంటే హై వోల్టేజ్ వస్తుంది. మన దగ్గర ఉన్న పాత పనిచేయదు, హై వోల్టేజ్ వచ్చే పీఓఈ ఉంటుంది, అంటే అడాప్టర్ కూడా చూపిస్తాను మీకు. మన సెటప్ బాక్స్. ఓకే, ప్రజెంట్ అయితే నేను మొత్తం సెటప్ అంతా చేశాను. అన్నీ సేమ్ ఉంటాయి, కానీ ఏంటంటే మీకు ఒకసారి చూపిద్దాం అని చెప్పి నేను చూపిస్తున్నాను అన్నమాట. ఇది మన సెటప్ బాక్స్ అనమాట. ఈ సెటప్ బాక్స్ ఏంటంటే మన
నార్మల్ ఎయిర్ ఫైబర్ ఎయిర్ ప్లస్కి ఎలా ఉంటుందో సేమ్ యాజ్ ఇస్గా ఉంటుంది. జస్ట్ మన అవుట్డోర్ యూనిట్ ఒకటే చేంజ్ అవుద్ది. ఓకేనా. కొత్తది కాబట్టి ఒకసారి శాంపుల్ ఎలా ఉందో చెక్ చేద్దామని చెప్పి నేను ఆర్డర్ పెట్టాను. అందుకే మార్నింగ్ ఇన్స్టలేషన్ చేశాను. ఇవాళ ఈవినింగ్ మీద వీడియో అనేది యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను నేను. సో నా ఎక్స్పీరియన్స్ చూపిస్తాను. దాంతోపాటు ఏంటంటే నేను ఒకసారి ప్రొజెక్టర్ కూడా కనెక్ట్ చేసి ఒక సినిమా ప్లే చేసి చూద్దాం ఎలా వస్తుంది ఏంటనేది. మీకు లాస్ట్లో ఒక వీడియో పెడతాం ప్రొజెక్టర్ ఆన్ చేసి, అప్పుడు ఎలా ఉందో చూద్దాం మన ఎక్స్పీరియన్స్. ఓకేనా, చేద్దాం. లాస్ట్లో మీకు స్పీడ్ టెస్ట్ అనేది కూడా పెడతాను అన్నాను కదా, ఒకసారి చూద్దాం స్పీడ్ అనేది ఎలా వస్తుంది అనేది. ఓకే 28 వస్తుంది. ఓకే పర్లేదు, బాగానే ఉంది. నేను తీసుకుని 30 MBPS ప్లాను. 30 MBPSలో 28 అయింది, బాగానే వస్తుంది. నైట్ టైం ఆల్రెడీ చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు కదా. ఆల్రెడీ ఇంకో ఫోన్ రన్ అవుతుంది, అక్కడ వీడియోస్ చూస్తున్నారు. సో అయినా కూడా 28 వస్తుందంటే పర్లేదు. నైట్ టైం యూజర్స్ అందరూ నైట్ టైం ఎక్కువ యూజ్ చేస్తారు కాబట్టి స్లో వస్తుందేమో అనుకున్నాను నేను. ఎప్పుడైనా సరే మనం నైట్ టైం చెక్ చేస్తేనే మనకి తేడా తెలుస్తుంది. నేను అందుకే నైట్ టైం చెక్ చేసి పెడుతున్నమాట. ఓకే, మనం ఒకసారి ప్రొజెక్టర్లో కూడా ప్లే చేసి చూద్దాం. ఏమైనా మూవీస్ ఏమైనా ప్లే చేద్దాం, బఫరింగ్ ఏమైనా అవుతుందేమో. అక్కడ కూడా ఒకసారి మనం చెక్ చేసాక మనకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. అది కూడా ఒకసారి చెక్ చేద్దాం. మనం ప్రొజెక్టర్ కనెక్ట్ చేసాము, ఒకసారి ఎలా ఉందో ఒకసారి చెక్ చేద్దాము. ప్రొజెక్టర్ కనెక్ట్ చేసిన తర్వాత వైఫై స్పీడ్ అనేది ఎలా ఉందో ఒకసారి చెక్ చేద్దాం. ప్రజెంట్ అయితే నేను ఫస్ట్ స్టార్టింగ్ హాట్స్టార్ ఓపెన్ చేస్తాను. హాట్స్టార్ ఓపెన్ చేశాను. ఓకే, స్పీడ్గానే ఓపెన్ అయింది, ఎక్కడ రీలోడ్ అవ్వలేదు. నెక్స్ట్ ఒకసారి మనం G5 ఓపెన్ చేద్దాం. G5 ఓపెన్ చేశాను. 30 MBPS కాబట్టి పర్లేదు, బాగానే ఎక్కడ రీలోడ్ అనేది అవ్వట్లేదు, ఫాస్ట్గానే ఓపెన్ అవుతుంది. మన శంకర్ వరప్రసాద్ ఒకసారి ట్రైలర్ ప్లే చేద్దాం మనం. Intelligence Bureau, right? National Security Advisor. మన శంకర ప్రసాద్ గారు. He is cutthroat and stoner. He's an all-rounder. Wow, what an innovation. Lit. Is it a bomb test? Stay out of my life. Start music.